హలో అండి. ఈరోజు మీకు ఒక 3 వెరైటీ చట్నీలు బ్రేక్ఫాస్ట్ కోసం ఎప్పుడు రొటీన్గా చేసుకునే కొబ్బరి పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసేసుకొని అందులో కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, మీ స్పైస్ లెవెల్ని బట్టి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. పోపు అంటే కామన్ కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకోవటం, అంతేనండి. ఇప్పుడు నేను చూపెట్టే ఈ చట్నీ దోశల్లోకి, వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. బెంగళూరులో ఏ హోటల్కి వెళ్ళినా ఈ గ్రీన్ చట్నీ మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి సైడ్ సాంబార్ ఇస్తారు, చాలా బాగుంటుంది. సాంబార్ విత్ ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. అందులోని ఇది చాలా హెల్దీ కూడా. మనం చేసే వంటల్లో కొంచెం డిఫరెంట్ చేంజెస్ చేస్తే ఆ రోజు అది కొత్త రెసిపీ అవుతుంది, అంతే. ఇది పుట్నాల చట్నీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఇడ్లీకి బాగుంటుందండి. ముందుగా పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అందులో పుట్నాల పప్పు వేసేసుకోవాలి. పల్లీలు కొంచెమే వాడాలి, ఇందులో పుట్నాలు ఎక్కువ వాడాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, కొంచెం చింతపండు, అంతేనండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది సింపుల్, ఇన్స్టెంట్, అప్పటికప్పుడు చట్నీ కావాలనుకున్నప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ. ఇంకా దీనికి పోపు పెట్టేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి మాత్రం పర్ఫెక్ట్ చట్నీ, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఆనియన్ టమాటో చట్నీ. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, అలాగే ఒక 4-5 గార్లిక్. ఇది వడ, దోశ దేనికైనా చాలా బాగుంటుంది. ఈ చట్నీ కూడా రొటీన్గా చేసుకునే చట్నీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీ స్పైస్ లెవెల్ని బట్టి డ్రై చిల్లీ యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ యూస్ చేయండి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై అవుతే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసాను కదా, దీనికి ఒక 2 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ 2 సరిపోతాయి. దీంట్లో ఏ చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇది నాటి టమాటో కదా, చాలా పుల్లగా ఉంటుంది. ఇది బాగా మగ్గాక కొంచెం ఇంగు వేసేసుకొని చల్లారాక మిక్సీ చేసేసుకొని పోపు పెట్టుకోవాలండి. మీకు ఈ చట్నీలు ఎలా అనిపించాయి? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.